సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్లగొట్టేసిండు భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్లగొట్టేసిండు. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగ చైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరి నాగ చైతన్య గారి సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను. తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫిబ్రవరి 14 కి అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 కర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారు యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చందుమొల్లెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. సో తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఒకప్పుడు మన డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్ కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య సాయిపాల్ ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయిపాల్ ఏంటంటే ప్రతి మూవీస్ లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్ గా తను డామినేట్ చేశాడు అనిపించింది యాక్టింగ్ లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్ గా. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी मूवी बात करेगा फोटो अच्छा था. ఆయన తండేల్ మూవీ చూసి వచ్చాను. తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి మంచి మూవీ అనమాట. అంటే ఒక మంచి ఫీల్ ఇస్తుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మాస్ చూసి ఒక క్లాసీ మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను. అలాగే ఒక రియల్ స్టోరీని కూడా అయింది. నిజంగా పాకిస్తాన్ లో జైల్లో ఉన్న సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా నా చైతన్య కోసం మాట్లాడుకోవాలి. పడ్డ 2 సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది. డాన్స్ లో కానీ యాస్ మాట్లాడటం కానీ, ఆ గెటప్ కానీ, యాక్టింగ్ కానీ, చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట. నా చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. పక్క ఆయనకు అందరిని ద్రాక్ష అక్కడ ఫ్యామిలీకి 100 కోట్లు కదా. ఈ సినిమాతో కలెక్షన్ పరంగా కూడా ఒక వేరే రికార్డు సృష్టిస్తాడు. 100 కోట్లు 150 కోట్లు పక్కగా వస్తుంది అనమాట. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్ ఎమోషన్ సీన్స్ లో కానీ, ఆ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఇంకా సాయిపాల్ యాజ్ డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో ఎరగ తీసేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా నేచురల్ గా చాలా బాగుంటది అనమాట. బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ సీన్ లో అయితే మాత్రం లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఓ బొడ్డోడు సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు జెండను పాతి సీన్, అది అయితే నిజంగా గూస్ బంప్సే. ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి 10 నిమిషాలు అయితే నిజంగా కంటతడి తెప్పించారు అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీనా. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు చైతన్యది. కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ పాయింట్ పాకిస్తాన్ లో మన జెండా గురించి ఫైట్ జరిగింది. అది ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా అసలు ఇప్పుడు కాదు ఒక 10 days ముందు రిలీజ్ కావాల్సింది. 26 జనవరి రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటుంది, ఇండియా గురించే ఉంటుంది. ఎక్సలెంట్ అనిపించింది. ఎక్సలెంట్ అనిపించింది. బిజుతాలి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ భయ. అందరు రావాలి, ప్రతి ఒక్కరు ఒరిజినల్ స్టోరీ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన్ని పెట్టి ఆయన యాస్ ఆ మూవీ కేరింత మూవీ అయితే మాత్రం ఆల్మోస్ట్ అతని మీద బేస్ చేసుకుని హిట్ అయింది. కేరింత మూవీలో ఎంత రోల్ ఇచ్చారో అందులో 10% కూడా ఆయనకు రోల్ ఇవ్వలేదు. ఒక రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రోల్కి ఏదైతే సెట్ అవుతుందో అలా చేశారు. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుందన్న. ఫ్రెండ్స్ కోసం ప్రేమని పెళ్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు క్లైమాక్స్ సీన్. ఆ సీన్ బాగుందన్న. క్లైమాక్స్ సీన్ అన్న ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ సీన్ అయితే మార్వెలస్ అన్న. సూపర్. ఆ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందన్న.